భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. మరి భారతదేశాన్ని ఎందుకు హిందూ దేశంగా ప్రకటించకూడదు? ఇప్పుడు భారతదేశాన్ని డివైడ్ చేసినప్పుడు మతాల ప్రాతిపదికన కిందే కదా దేశాలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ అయితేనేమి, బంగ్లాదేశ్ అయితేనేమి, నేపాల్ అయితేనేమి, ఇవన్నీ మన నుంచి విడిపోయినటువంటి దేశాలే కదా. ఇవన్నీ కూడా మతాల మీద ఏర్పడినటువంటి దేశాలే కదా. భారతదేశాన్ని ఒక్కదాన్ని ఎందుకు సెక్యులర్ అని చెప్పి పెట్టారు అంటే, ఆనాడు పాలకులు దీన్ని సెక్యులర్ అని చెప్పి మనల్ని కళ్ళు కప్పారు. ఈ రోజున సెక్యులర్ 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 అని చెప్పి ఈ దేశంలో నిజంగా హిందువులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. నిజంగా హిందువులకు అన్యాయం జరుగుతూ ఉన్నది భారతదేశంలో. మిగిలిన దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క దేశ మెజారిటీ ప్రజలు అనుసరించేటువంటి మతాన్ని బట్టి వాళ్ళందరూ కూడా మాది ముస్లిం దేశం,